ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కృపాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. కాదమ్మా, కాదు, ఒక నిమిషం. ఏడవ అధ్యాయం 4వ వచనం, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేను నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసురముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుండును. ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజులకు తమని శ్రమపరుచుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాట వినండి. ఇందాకేమో మధుక ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే జాగ్రత్త అన్నాడు. ఇక్కడేమో మేము సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేను నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగాను ఎలయనగా మా విరోధిని తప్పించుకున్నటకై మేము రాజులకు తమని శ్రమపరుచుట యుక్తము కాదు. దేవునికి స్తోత్రం. అయ్యా, మేము కానీ మా జనులు కానీ
బానిసలుగా మేము అమ్మబడితే ఖచ్చితంగా బానిసత్వం చేస్తామయ్యా, ఖచ్చితంగా ఎంత కష్టాన్నైనా అనుభవిస్తామయ్యా. కానీ మేము అమ్మబడింది దేనికో తెలుసా? మీరు ధనాన్ని ఇచ్చింది దేనికో తెలుసా? మేము మా జనులు చచ్చిపోవడానికి ఇచ్చావయ్యా అని మాట్లాడినప్పుడు, అలాంటి సమయంలో నేను మౌనంగా ఎలా ఉండగలుగుతానయ్యా అని మాట్లాడినప్పుడు, ఎవరు ఈ పనికి కారణము? ఎంతటి ఘోరం, ఎంతటి మహాపాతకం, ఎంతటి కొట్ట చేసిన వాడు ఎవడంటే అప్పుడు చెప్పింది, ఫలానా ప్రధానమంత్రి, ఫలానా హామాన్ అనే వ్యక్తి. వాడు అంత నమ్మకంగా, అంత పెద్ద హోదాలో ఉండి అంత నమ్మక ద్రోహం చేశాడని ఆయన కాస్త బయటికి వెళ్ళాడమ్మా, ఆలోచిస్తూ ఏం చేయాలని. ఈ హామాన్ అనేవాడికి అర్థమైపోయింది, ఆయమా నా గురించి చెప్పడానికి వచ్చింది, అయిపోయింది ఇక నా పనిని, రాణిని బ్రతిమలాడదామని ఆమె కూర్చున్నటువంటి పడక దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోకపోతున్నాడు, పడి సాష్టాంగ నమస్కారం చేసి బ్రతిమలాడదాము అనుకుంటున్నాడు అంతే. వాడు అట్లా ఉండగానే రాజు వచ్చాడు. నా కళ్ళ ముందే నా భార్యను రాణిని నువ్వు పాడు చేయడానికి చూసేవని వాడేం చేశాడంటే, ఆ రాజు వాడిని శిక్షించదలిచినప్పుడు శంకులలో ఒకడు వచ్చాడు. వాడొచ్చి, అయ్యా ఇదిగో వీడు మధుకైని చంపడానికి 50 మూరలు ఉరికొయ్య తయారు చేయించాడయ్యా అంటే, ఆ ఉరికొయ్య మీదే వీడిని ఊరి తీయమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా మీరు గమనించండి, నిజంగా హృదయపూర్వకంగా జీవం కలిగిన దేవుని మాట ప్రకారంగా మనం వెళ్ళగలిగితే, మన కోసం ఎవరైతే గొయ్య తీశారో ఆ గొయ్యలో వాళ్ళే పడతారు. ఇది నిజం. నువ్వు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. అలా అని నేను తగాదాడం వల్ల, అలా అని మనం మన బాధ్యతల కోసం మనుషులతో వ్యతిరేకించి తిరగబడడం వల్ల మౌనంగా ఉండద్దు. ఎస్తేరు రాజుతో మనవి చేసుకున్నట్లుగా నువ్వు నీ రాజుతో మనవి చేయి. ఎస్తేరు ఉపవాసం ఉన్నట్లుగా నువ్వు ఉపవాసం ఉండి నోరు తెరిచి నీ రాజుకి చెప్పు, నీ దేవునికి చెప్పు. ఖచ్చితంగా నీ కొరకు ఎవరైతే గొయ్య తీశారో, ఎవరైతే నిన్ను లేకుండా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను కష్టపెట్టారో, నష్టపెట్టారో, వారు అదే కష్టంలో అదే నష్టంలో పడేటట్లుగా మనం నమ్ముకున్న మన దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మర్దెకై కొరకు ఉరి కొయ్యి తయారు చేశాడు. అదే ఉరి కొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన ప్రాణాలను కాపాడగలిగిన వానికి, ఆయన మృతులలో నుండి లేపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు కన్నీళ్లతో చేశారంట. చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మా పగతో ఏం సాధించలేము, బలంతో ఏం సాధించలేము, మంది బలంతో ఏం సాధించలేము, అధికారంతో ఏది సాధించలేము. అలా అనుకుంటే మోషేకున్నటువంటి అధికారంతో, మోషేకున్నటువంటి బలంతో ఎప్పుడో ఇశ్రాయేలును విడుదల చేయవచ్చు. కానీ దేవుని చిత్తం అది కాదు, దేవుని ఇష్టం అది కాదు, దేవుని మార్గము అది కాదు. మోషేకున్నటువంటి బలాన్ని బట్టి, యుద్ధ నైపుణ్యతను బట్టి, అధికారాన్ని బట్టి ఐగుప్తీయులు కొట్టి చంపేసి ఇసుకలో పూర్తి చేశారు. కానీ కప్పింది ఎప్పుడు కూడా
బయటపడకపోదు. ఏంటది? కప్పింది ఎప్పుడు కూడా బయటపడకపోదు. పడింది బయట. ఏ ఫరో బదులు రాజుగా ఉండాల్సిన స్థానంలో ఉన్నాడో ఆ ఫరోనే చంపేయాలని సైనికులు పంపారు. ఎక్కడికి వెళ్ళాడు? పారిపోయాడు. ఎప్పుడు కూడా మానవుల ఇచ్చలను బట్టి బైబిల్ రాయబడ్డ దేవుని ఆత్మ ప్రేరేపణతో మనుషులు రాశారు. ఎందుకంటే మనకు బుద్ధి కలగటానికి, మనం నేర్చుకోవడానికి. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదమ్మా, సంతోషం లేదమ్మా, వేదనే, బాధే. లోకానుసారంగా అయితే మనం 100 ఆలోచన చేయొచ్చు, 100 దారుల్లో వెళ్ళవచ్చు, ఎవరికెవరో ఎక్కువ కాదన్న ఆలోచన మనకు రావచ్చు. కానీ నాకంటే కూడా నిజంగా ఒక లెక్కలో నా సంఘ బిడ్డలే ప్రభువుతో బాగా హత్తుకొని ఉన్నారని సంతోషపడ్డా. దేవునికి ఇష్టం. హల్లెలూయా. నిజంగా మన గొంతు బయట వినపడకూడదమ్మా. మన గొంతు వినపడాల్సింది రహస్యమందు చూచు తండ్రి దగ్గర, నీ గదిలో. నిజంగా మన దాటలేని కష్టాలు, శ్రమలు ఏదన్నా ఉంటే, మన ప్రాణాల మీదకి వచ్చిన పరిస్థితులు ఏమైనా ఉంటే, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా బాధిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంటే, అది నీ భర్త అయినా, నీ బిడ్డలైనా, నీ అప్పులైనా, నీ వ్యాధి అయినా, ఏదైనా, ఆల్రెడీ మనం ఉపవాస దినాల్లో ఉన్నాం. ఆల్రెడీ మనం రాజుకు మొరపెడుతున్నాం. ఆల్రెడీ రాజు మన పక్షాన నిలబడ్డాడు. వాళ్ళ పక్షాన కంటే, ఆ పరిస్థితుల కంటే కూడా మన పక్షాన ఉన్న మన దేవుడు గొప్పగా, మన పరిస్థితులన్నిటిని తీసివేయగలిగిన వాడు. ఏ సాతానుడైతే లోక రక్షకుడిని కాళ్ళకు మేకులు కొట్టి సంతోషించాడు, చేతులకు మేకులు కొట్టి సంతోషించాడు, పక్కలో బల్లెం పొడిచి సంతోషించాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టి సంతోషించాడు. ఇదంట జనాల పాపాలు తీసేస్తాడంట, మరణాన్ని జయిస్తాడంట. వాడికి తెలియని విషయం ఏంటంటే చంపేయటమే వాడికి తెలుసు, చంపేసిన తర్వాత జరిగేది వాడికి తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. దేవుని కుమారుడు చేశాడు, ఈ లోకాన్ని, లోక పాపాలన్నింటినీ తీసేస్తాడంట, ఈ మనుషులందరినీ రక్షించేస్తాడంట. వీడు ఎలాగ రక్షిస్తాడని సాతానుగాడు కాళ్ళ మీద మేకులు కొట్టి, చేతుల్లో మేకులు కొట్టి, పక్కన బల్లెం పొడిచి, మోయినేసి భుజాన పెట్టి, కొరడాలతో కొట్టించేసి వాడు నవ్వేసుకుంటున్నాడు. వాడికి తెలియదు ఏంటంటే చనిపోయి తిరిగి లేపగలిగిన దేవుడు ఆయన పక్షాన ఉన్నాడని ఆయన తెలియదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణము నుంచి, మరణ వేదన నుంచి తప్పించగల వారికి యాచనలు, ప్రార్థనలు కన్నీటితో చేశాడమ్మ. ఈరోజు నిన్ను తప్పించగలిగిన వారికి, నీ దేవునికి, నీ రాజుకి నువ్వు కూడా అలాంటి ప్రార్థన చేయాలి, అలాంటి మొరై పెట్టాలి. కానీ మనం బయట పోట్లాట, బయటి కేకలు, ఇవి అనవసరము. ప్రభువు నేర్పిన మార్గంలో నువ్వు వెళ్తే పగప్పుడు మనది కాదు, ఆయనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది కుటుంబాల్లో దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, మా కుటుంబం మీదకి వచ్చిన శాపం ఒక కుటుంబం మీదకి రాకూడదు. ఒక గొప్ప దైవజనుడు బిడ్డలై ఉండి, ఒక గొప్ప దైవజనుని మార్గములో వేసే నిజదేవుడని తల వంచుకొని భరించి వెళ్ళిపోయినటువంటి తండ్రి బాటలో భక్తిని నేర్చుకోకుండా, మందిరాలకు వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళామన్నట్లుగా ఉండి, బయట వాళ్ళు ఇష్టానుసారులుగా కేకలు, కాలర్లు ఎగరేసి, కేకలేసి, తగాదులు, తన్నులాటలు లోకానుసారంగా ప్రవర్తింపజేసి, వాళ్ళు లేకుండా పోయారు, వాళ్ళ బిడ్డలను అదే దారిలో తీసుకొస్తున్నారు. ఈరోజు నేను ఒక
పాఠం నేను మీకు నేర్పిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నాడు అంటే నువ్వు మౌనంగా ఉండాల్సిందే. మౌనంగా ఉండి ఆయన గెలిచాడు సిలువని. మౌనంగా ఉండి నువ్వు గెలుస్తావు నీ శత్రువు. నువ్వు నోరు తెరవాల్సింది ఎక్కడంటే ఒక దేవుని దగ్గరే. ఆ దేవుడు నీతో నాతో ఉన్నాడు. నా తండ్రి నాకు చెప్పిన మాట ఏంటంటే, వాడు ఆ దారిలో వెళ్ళకపోతే ఆ తగాదు వచ్చేది కాదుగా అన్నాడు. మా తండ్రి నేర్పిన మాట. చంటిగాడిది ఏదో గొడవ అయిందంట అంటే వాడు అది బాగుపోతే అయ్యేది కాదుగా అమ్మా అనేవాడు. నాది తప్పనేవాడు ఎప్పుడు. పోలీసులకు సైతం పలానా గదిలో ఉన్నాడు తీసుకెళ్ళండి అని చెప్పాడు. అందుకే నేను మొదటి నుంచి నా పిల్లలకి నేను చెప్తాను, మీరే తినండి, మీరే ఆడుకోండి, మీరే కొట్టుకుంటాయా అని చెప్తాను. మధ్యకాలంలో 100 సార్లు దేనాన్ని వైకుంఠపురం వదిలేమ్మా అని చెప్తాను. ఎందుకు వద్దంటున్నానంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సంఘస్థులే, కుటుంబ సభ్యులే. ఎవరి తరఫున మాట్లాడకుండా నుంచున్నా కానీ చూసావా పాస్టర్ గారు ఉండి మాట్లాడలా, పాస్టర్ గారు ఉండి మాట్లాడలేదు అంటారు. అందుకని మన మీదకి నిందలు, మన మీదకి ఇబ్బందులు వచ్చే పరిస్థితి, సంఘానికి నష్టం కలిగే పని మనం చేయకూడదని నా ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే, నేను ఒకటి మాత్రం చెప్తానమ్మా, మీ బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే, మీ బిడ్డలు ఆయుష్తో ఉండాలి అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు, ఏదన్నా గొడవలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరే మీ బిడ్డను ఒక దెబ్బ కొట్టుకొని తెచ్చుకోవడం దానంత ఉత్తమం ఇంకోటి లేదు. నువ్వు గనక అలా చేయగలిగితే నా దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. ఎవరు తీసుకున్న గోతులో వాడే. మర్దెకాయ తీసుకున్నాడు, హామాను గారు తీసుకున్నాడు కొయ్యి. మర్దెకాయని చంపడానికి 50 కొయ్యిరా ఉరికొయ్యి, 50 మూరల ఉరికొయ్యి తీసే నిలబెట్టాడు. వాడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు. అంతే. ఏం జరిగింది? అలా జరగడానికి గల కారణము, అంతటి అద్భుతానికి గల కారణం ఏంటయ్యా అంటే ఉపవాస ప్రార్థన. వాళ్ళ దేవునికి మాత్రమే వాళ్ళు మొరపెట్టారు. మనం కూడా మనం శత్రువులు జయించాలంటే మన బలము, మన అధికారము, మన డబ్బు, మనం మంది మనకి పనికిరాలమ్మా. ప్రభు ఒక్కడు చాలు మనకి, ఆయన మాట ఒక్కడు చాలు మనకి. ఖచ్చితంగా నా దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మన పక్షాన్ని నిలబడతాడు. ఇష్టానుసారంగా ప్రవర్తించి దైవజనులై ఉండి, దైవజనులు బిడ్డలై ఉండి, రోడ్ల మీద కర్రలతో తలకాయలు బదలు కొట్టుకొని భూమి మీద లేకుండా పోయారు. వద్దు మనకు తగాదులు. యేసయ్య దగ్గర నువ్వు గెలవాలి అంటే కాళ్ళ ఎగరేస్తే కాదమ్మా, కాళ్ళు పట్టుకుంటే ఒక దీవెన. ఇది నిజం, మీరు నమ్మండి. ఖచ్చితంగా నా దేవుడు మనందరికీ తోడై ఉంటాడు. నీ వ్యాధిలో తోడుంటాడు, నీ బాధలో తోడుంటాడు, నీ అప్పుల్లో తోడుంటాడు. నీ శత్రువుల మధ్య నిన్ను విడిపించడానికి ఆయనే నీ ముందు నడుచుతాడు. హల్లెలూయా. గొర్రె కసాయి వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే తల వంచుకొని వెళ్ళిందో అలా వెళ్ళాడమ్మ యేసయ్య సిలువ దగ్గరికి. అదే మార్గాన్ని నువ్వు ఎన్నుకో, గెలుస్తావు. నోరు తెరు ఎక్కడంటే ప్రభు దగ్గర మాత్రమే. నీ నోరు తెరువు, దాన్ని నేను బాగుగా నింపానంటున్నాడు ప్రభు. నిజంగా ఈ వాక్యానుసారంగా గనక మనం బ్రతకగలిగితే, ఎందుకు ఉంటారమ్మా మనకి శత్రువులు, ఎందుకు వస్తారమ్మా మన మీదకి పగస్తులు? చాలామంది కాకపోతే ఏంటంటే మానవులుగా తట్టుకోలేరు. వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, అహం ఉంటుంది. కానీ వాటన్నిటినీ చంపుకోగలిగిన వాడే క్రైస్తవుడు. వాటన్నిటినీ చంపుకోగలిగిన వాడే యేసయ్య బిడ్డ.
దెబ్బలు తిన్నంత మాత్రాన, మోయలేని సిలువను మోసలేనంత మాత్రాన, మొఖాన ఉమ్ము వేయించుకున్నంత మాత్రాన, అరచేతులతో కొట్టించుకున్నంత మాత్రాన ఆయన చనిపోయేమన్నా మరవబడ్డా? లేదమ్మా. ఆయన చనిపోయి తిరిగి లేచి ఎవరైతే కొట్టారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే ఉమ్ము వేశారో, ఎవరైతే నేరం మోపారో, ఎవరైతే శిక్ష విధించారో వాళ్ళందరి చేత యేసే దేవుడు అనిపించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతా, యేసుక్రీస్తు ప్రార్థనా గోపురం అనే ఈ మందిరం దేవుని పిలుపు చేత గొప్ప దైవజనుడు కన్నీటి చేత వేయబడిన పునాది. ఈ పునాదిలో నిలబడినటువంటి ప్రతి బిడ్డ ఒక పునాదిగా మారాలి. ప్రతి ఒక్క బిడ్డ దేవుని రాజ్యానికి చేరాలి. ప్రతి ఒక్కళ్ళ పేరు ఆయన జీవగ్రంథములో రాయబడాలి. నేను చెప్తున్నా, ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని నా దేవుడు ఒక బలమైన జనంగా మార్చబోతున్నాడు. బహు ఆశీర్వాదాలను మన కొరకు దేవుడు ఉంచాడు. ఆ ఆశీర్వాదాల వైపు కలవాలి. దేవుడు శాపమొద్దు, కక్షలొద్దు, పగలొద్దు, ప్రతీకారాలొద్దు. రాత్రి అంతా ఆలోచన చేశారు, ఎందుకు మనుషులు ఈ రకంగా మంచిని మర్చిపోయి, ప్రేమానురాగాలను మర్చిపోయి, కృతజ్ఞత మర్చిపోయి అప్పటికప్పుడు ఎలా మారిపోతున్నారు ఇంత దుర్మార్గంగా అని నేను ఆలోచన చేస్తే, అప్పుడు యేసయ్య నాకు తెలియపరిచిన మాట ఏంటంటే, అయిన వారే కదా ఆయన్ని సిలువ వేసింది, అయిన వారే కదా ఆయన మీద అసూయపడింది. ఆయనకే తప్పని ఆ అసూయ, ఆయనకే తప్పని ఆ నిందలు మనం ఎంతటోళ్ళమమ్మా. ఏ పాపం ఎరుగని వాడు ఆయన. పాపలోకములో పాపిష్టి మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. ఖచ్చితంగా మనం కూడా పాపములోనే కొన్ని విషయాల్లో బ్రతికాం. కాబట్టి మనకు వచ్చిన శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి మనం నిజంగా బాధపడడంలో అర్థమే లేదు. కానీ మనం ప్రభువును నమ్ముకొని పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డాం కాబట్టి కొన్ని మన మీద అన్యాయంగా వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, ఉన్నటువంటి అప్పులో, వ్యాధులో, ఇలాంటి లోక సమస్యలను బట్టి మనం తల్ల కిందులు అవుతాం. కానీ దేవుని బిడ్డలారా, అలాంటి సమయాల్లో కూడా నీ చెయ్యి విడువని దేవుడు నీకున్నాడని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు క్షేమంగా ఉంచాడు. నీ ఉద్యోగం, నీ వ్యాపార, నీ చేతి పనులు, నీ పొలం, నీ పశువులు క్షేమంగా ఉంటాయి. నా దేవుడు నీకు ఇచ్చిన యావత్తు సొత్తును అనుభవించేటట్లు చేస్తాడు. జీవం కలిగిన దేవుడు మౌనంగా ఎందుకెళ్ళాడంటే నిన్ను, నన్ను మన అంగలార్పుల నాట్యంగా మార్చడానికి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆపై ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుల తండ్రి గొప్ప దేవుడు, చెప్పబడిన మాటలు నీ మాటలుగా విలువైన వెలకట్టలేని నీ మాటలు మేమందరం వెళ్ళాం. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని దయచేసి నజరేయుడైన యేసు నామములో వేడుచున్నాను. ఆమేన్. జీవితమును మేలతో నింపితివి, ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాపగా కాచితివి, స్తోత్రం.
సునామంలో వెతుకమని జ్ఞాపిస్తున్నాను. సునామంలో వెతుకమని బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. చెప్పు తీసుకెళ్తాను నీ దగ్గర వెళ్ళిపోతాను ఇప్పుడు ఏం చెప్పలేదు